మన మోడీ గారు భారతీయ ప్రజల్ని 5 సూత్రాలు పాటించమన్నారు. ఈ చైనా ఆ 5 సూత్రాలు పాటించి సక్సెస్ అయిపోయింది. అవేంటో ఇప్పుడు మీకు తిరిగి లైవ్‌లో చూపిస్తాను. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అరటిపండు ఒలిచినట్లు అర్థం అవుతది. పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. మొట్టమొదటిది బంగారం కొనొద్దన్నారు. ఇప్పుడు మనం బంగారం షాపుల కాడ ఉన్నాం. మోడీ గారు అన్నారు, సంవత్సరం పాటు బంగారం కొనొద్దు అన్నారు. అది అవ్వదు. ఎందుకంటే మనది సంస్కృతి సాంప్రదాయాల మీద ఆధారపడి ఉంది. వరలక్ష్మి వ్రతం వస్తే మా అమ్మే ముందు కొనేస్తుంది వెళ్ళి, ఆనవాయితీ ప్రతి వరలక్ష్మి వ్రతానికి. ఇంకా పెళ్ళిళ్ళైనా, పేరంటాలైనా, అన్నప్రాసన అయినా, చెవులకి, ముక్కులకి, నొత్తులోకి, ఇంకా పెళ్ళిళ్ళు అయితే వడ్డానాలు, అబ్బో దండవంకీలు, ఆ వంకీలు, ఈ వంకీలు, మంగళసూత్రం అన్నీ కలిపి ఎక్కువైపోతాయి. సేమ్ మన ఫంక్షన్స్ అబ్బా, సంస్కృతి హిందూ సాంప్రదాయంలో పండగలు, ఫెస్టివల్స్ సాంప్రదాయం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి బంగారం కన్జ్యూమ్ ఉంటుంది. వీళ్ళకి అదేం ఉండదు. వీళ్ళు అసలు దేవుణ్ణే నమ్మరు, నాస్తికులు కాబట్టి బంగారం మొత్తం కొనుక్కుంటారు. సో బంగారం బిస్కెట్లు కొనుక్కుంటారు. సో అది ఇప్పుడు కొన్నా, అప్పుడు కొన్నా, పెరిగినప్పుడు కొనుక్కోవడం, తరిగినప్పుడు అమ్ముకోవడం, పెరిగినప్పుడు కొనుక్కోవడం, తరిగినప్పుడు అమ్ముకోవడం. సో ఇక్కడ వాళ్ళకి లాభం వస్తుంది, దేశానికి లాభం వస్తుంది. ఇప్పుడు మనకి అర్జెంటుగా బంగారం కావాలి. వీళ్ళు ఇప్పుడు నేను ఇక్కడే అనుకో, ఇక్కడ నేను అడ్డవంకీలు, నిలువంకీలు కొనుక్కోను. వెంటనే ఏం చేస్తాను, వెళ్తాను బంగారం బిస్కెట్ కొనుక్కుంటాను. కొనుక్కొని ఇండియాకి అవసరం కదా, ఇండియాకే అంటే నా బంగారం బిస్కెట్ అమ్మేస్తాను. కానీ ఇండియాలో మా అమ్మ ఏం చేస్తుంది, 20 సంవత్సరాల నుంచి 20 వరలక్ష్మి వ్రతం కాసులు కొనుక్కుంది. అది చైనా వాడు కమ్మగలనా? అది తీసుకెళ్ళి లలిత జ్యువెలరీలో, ఇంకెక్కడన్నా స్వర్ణ జ్యువెలరీలో అక్కడికి వెళ్ళి ఇది కరిగించండి అని చెప్పి కరిగించి, తరుగు మిడుగు తీసి, రజును తీసి, అవన్నీ చేసి చైనాకి అమ్మేసరికి తలప్రాణం తోక్కొస్తుంది. సో వీళ్ళు అలా కాదు, బంగారం బిస్కెట్ కొనుక్కుంటారు, బంగారం బిస్కెట్ అమ్ముకుంటారు. ఇదే అమెరికాలో కూడా బంగారం బిస్కెట్ ఎవరు వేసుకోరు. మీరు చూసుకొని ఎవరు ఒంటి మీద చిన్న ముక్కులో పొక్కంత కూడా ఉండదు, ఉంగరం ఉండదు, చైన్లు ఉండవు, ఏమి ఉండవు, నాకు ఉండవు, నేను అలవాట్లేదు, నాకు ఎవ్వరూ ఉండదు. నా బంగారం వచ్చిరదు. ఫారినర్స్కి అంతే, వీళ్ళకి ఒక్క పెళ్లి రింగ్ ఒకటి పెట్టుకుంటారు, అది కూడా సిల్వర్, దానిపైన డైమండ్, గోల్డ్ రింగ్. మీరు చూసారా? మనం అలా కాదు. మా అమ్మ మా వీడియోలో చూసారా, మా అమ్మకి 4 ఉంగరాలు ఇక్కడ, 4 ఉంగరాలు ఇక్కడ, 6 ఇక్కడ, 8 గాజులు, 8 గాజులు. బో మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా బంగారం వేసుకొని వెళ్తుంది. ఆనవాయితీ అంటుంది, నిండు మంగళకారం, సోమపరికారం, ఆ కారం ఈ కారం అంటుంది. ఏదైనా సిచ్యువేషన్ మోడీ గారు చెప్పింది మీకు నేను చెప్పాను. నెంబర్ 2 ఇంపార్టెంట్ టాపిక్ పెట్రోల్. దీనికోసమే కూడా చైనా పెట్రోల్ వాడట్లేదు, అన్నీ ఎలక్ట్రానిక్. బస్సులు, కార్లు మొత్తం అన్నీ ఎలక్ట్రానిక్. ఒక ఇండస్ట్రియల్ పర్పస్ మాత్రమే పెట్రోల్ వాడుతుంది. ఈ పెట్రోల్ మీదే 3 టాపిక్లు కవర్ చేయొచ్చు: వర్క్ ఫ్రమ్ హోము, ఎలక్ట్రానిక్ వెహికల్స్, కన్జ్యూమ్. సో మొత్తం చాలా ఈ పెట్రోల్ కోసం తంతాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే చైనా ప్రపంచంలో 3 దేశాలు ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటాయి. నెంబర్ 1 చైనా, ఎందుకంటే వీళ్ళకి ఇండస్ట్రియల్స్ ఉంటాయి, ఎక్కువ అవసరం జనాభా. నెంబర్ 2 అమెరికాకి జనాభా తక్కువ ఉన్న కొనమ్ముతుంది. ఇది వెనుజులా నుంచి, వేరే దేశాల నుంచి కొనమ్ముతుంది, వ్యాపారం చేస్తుంది, వాళ్ళకి వ్యాపారాలు. కానీ నెంబర్ 3 మన ఇండియా, అత్యధిక జనాభా. మనం దగ్గర 80 నుంచి 90% ఇంపోర్ట్సే చేసుకుంటాం, మనకి ఇంకో ఆప్షన్ లేదు. సో చైనా ఎక్కువ చేసుకుంటుంది, జనాభా ఎక్కువ ఉంది అన్నీ అని చెప్పి ఏం చేసిందంటే మొత్తం లోకల్ బస్సులు, కార్లు, వెహికల్స్ అన్నీ సబ్సిడీలు ఇచ్చింది. ఎందుకంటే 2015లో వీళ్ళకి పొల్యూషన్ ప్రాబ్లం వచ్చింది. బీజింగ్లో AQI అంటే కాలుష్యం దగ్గర 800-900కి చేరిపోతే ప్రజలు ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని తిరుగుతుంటే ఇంకా ప్రపంచం అంతా గొగ్గోలు పెట్టింది. ఇప్పుడు ఢిల్లీ గ్యాస్ ఛాంబర్ అయిపోయిందని మనం ఎలా ఏడుస్తున్నామో, 400 అయిపోయిందని. సో చైనాకి కూడా అలాగైపోయింది 2010. అప్పుడు చైనా ఏం చేసుకుందంటే అన్నీ ఎలక్ట్రానిక్స్ పెట్టింది, మొత్తం ఎవ్రీథింగ్ ఎలక్ట్రానిక్. అంటే లోకల్ సిటీలో తిరిగేవన్నీ ఎలక్ట్రానిక్. ఇండస్ట్రియల్ పర్పస్కి ఎలక్ట్రానిక్ పనిచేయదు కాబట్టి హెవీ ఇంజిన్కి అక్కడ ఈ ఫ్యాక్టరీలకి, కంపెనీలకి ఆయిల్ అనేది, క్రూడ్ ఆయిల్ అనేది వీళ్ళు బాగా ఇంపోర్ట్స్ చేస్తారు కాబట్టి చాలా పరికరాలకి వాటికి ఉంది. సో నెంబర్ 2 వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటే నేను పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్లోనే యూజ్ చేయాలి, అన్ని ఎలక్ట్రానిక్స్ ఉన్న పబ్లిక్. ఇంక వీళ్ళకి పెట్రోల్తో పని ఉంది. మొత్తం 90% ఆఫ్ సిటీ ఎలక్ట్రానిక్ వెహికల్స్. ఏది చూడండి, బెంజ్ కారు నుంచి ఫెరారీ కార్ అయితే అన్ని కార్లు ఎలక్ట్రానిక్సే వాడుతున్నారు. ఇప్పుడు మెట్రో చూపిస్తాను రండి. చైనా ఏం చేసిందంటే అత్యధిక జనాభా కలిగిన దేశం. మరి ఈ దేశం ఒకేసారి లాక్డౌన్ అంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అప్పుడు కంప్లీట్గా ఎలక్ట్రానిక్ అంటే పెట్రోల్ వాడుతున్నవన్నీ తీసేసి ఏం చేసిందంటే కంప్లీట్గా బుల్లెట్ ట్రైన్లు, లోకల్ మెట్రోలు, ఎలక్ట్రానిక్ ట్రైన్లు, పేదవాళ్ళకి ఎలక్ట్రానిక్ బైకులు సబ్సిడీ ఇచ్చింది. పేదవాళ్ళకి ఎలక్ట్రానిక్ బైక్ సబ్సిడీలు, పేదవాళ్ళకి ఎలక్ట్రానిక్ కార్లు సబ్సిడీలు. నీ పెట్రోల్ కార్ ఇయ్యు, మేము నీకు ఎలక్ట్రానిక్ కార్ ఇస్తాము. ఏది 75%కి 25%కి కొనుక్కొని, అరే
పెట్రోలుకి పోయి అంటే డబ్బుని దానికి దేశం మొత్తం రూపురేఖలు మార్చేసి 800 ఏక్యూఐ కాలుష్యం ఉన్న నగరం బీజింగ్ నగరాన్ని 30 చేసింది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు, ఎలాన్ మస్క్ గారు ఆ నగరంలోనే ఉన్నారు. సో చూసారా ఏం చేసిందో చైనా. మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నారు. సో మోడీ గారు చెప్పినట్లు ఇండియన్ ప్రొడక్ట్స్ స్వదేశీవి, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వాడాలి. కానీ చైనా చూసుకుంటే చైనా జనాభా 140 కోట్ల జనాభా, 80% ప్రజలు మేడ్ ఇన్ చైనా వస్తువులు. ఏది చూసుకున్నా మేడ్ ఇన్ చైనాలోనే ఉంటాయి 80. సో ఇండియా చూసుకుంటే ఇండియా కూడా 80 ఉంది. ఇక్కడ తేడా ఏంటంటే చైనా ఎక్స్పోర్ట్స్ చేస్తుంటుంది, ఎగుమతులు చేసేటప్పుడు కొన్ని పదార్థాలు అవసరం, అందుకే అవి తెచ్చుకుంటుంది. కానీ ఇండియా అలా కాదు, మనం ఎగుమతులు తక్కువ చేస్తాం కదా. అలాంటప్పుడు మనం మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ మరిన్ని వాడితే కనుక అంటే 95కి అయిపోవాలి, 5% మాత్రమే దిగుమతులు చేసుకోవాలి. 95% ప్రొడక్ట్స్ మేడ్ ఇన్ ఇండియా ఉంటే కనుక డాలర్ ఒక్కసారిగా ఎగిరిపోద్ది. ఇది చెప్పింది. మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ కొనాలంటే ఉండాలి కదా అని విషయం అంటే ఎస్, ఇక్కడ ఇప్పుడు ఈ షాప్ ఏదైతే ఉందో 100% మేడ్ ఇన్ చైనా ప్రొడక్ట్స్. ఇంకా విదేశీ ప్రొడక్ట్స్ ఉండవు, ఓన్లీ స్వదేశానివే ఉంటాయి, విదేశీ వాళ్ళు ఏమి ఉండవు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొన్ని హ్యాండీక్రాఫ్ట్స్, చిరు కంపెనీ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళని, చేనేత అదే అంటారు కదా, వాళ్ళని ఎంకరేజ్ చేస్తే కనుక ఉంటుంది. మనం చిన్నది పెద్దది ప్రతిదీ తక్కువకి వస్తుంది కదా అని చైనా నుంచి కొనేసుకుంటే చివరాఖరికి మన రూపాయి అనేది భారీగా పతనం అవుతుందని చెప్పి మోడీ గారు చెప్పారు. మోడీ గారు చెప్పిన లాస్ట్ విదేశీ పర్యటనలు ఆపుకోవాలి అని చెప్పారు. ఓకే, ఇప్పుడు దీన్ని చైనా గవర్నమెంట్ ఎలా అధిగమించింది? ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలిచాలి అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది. ఇక్కడ ఉన్న టూరిజం స్పాట్స్ అన్నీ, ఈ దేశంలో ఉన్న టూరిజం స్పాట్స్ అన్నీ వీళ్ళు డెవలప్ చేసేసారు. ఎంతగా డెవలప్ చేశారంటే మన దేశం తప్ప ఇంకే దేశం తిరగకూడదు అన్నట్టుగా డెవలప్ చేశారు. ముందు పెట్టుబడి పెట్టారు, బాగా పెట్టుబడి పెట్టారు, వచ్చిన ఆదాయాన్ని ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నారు. ఇంతమంది జనం, ఇప్పుడు జనం చూడండి, 90% చైనీలే కనబడతారు, 10% టూరిస్టులు కనబడతారు ఈ స్పాట్లో. కొన్ని స్పాట్ ఏమైనా గొప్పగా ఉందంటే ఆ బ్రిడ్జ్ కాదు, ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఒక పాత పడిపోయిన ఇంటికి లైటింగ్ సెట్టింగ్ పెట్టారు. ఆ నది సేమ్ టు సేమ్ లొకేషన్ మన దగ్గర కూడా ఉంది. అది కాశీ. మీరు కాశీ వెళ్తే కాశీ గంగా నది నుంచి ఆపోజిట్గా మీరు చూస్తే మీకు ఆ పాత పురాతనమైన గుళ్ళు కనపడతాయి. ఆ గుళ్ళకి గలక లైటింగ్ సెట్టింగ్, దీపారాధన చేసి పెడితే అంతే సేమ్ చైనా ఇది చేసింది. ఫేమస్ అయింది ఇంటర్నెట్, అది సోషల్ మీడియాలో. జనం తొండపుతాను, విదేశీయులు పక్కన పెట్టండి, స్వదేశీ వాళ్ళే వస్తున్నారు. సో సేమ్ అలాగే మన టూరిజంని మీరు అభివృద్ధి చేయాలి. మీరు టూరిజం స్వదేశీ, మేము విదేశాలు వెళ్ళాం, నిజమే మోడీ గారు చెప్పింది కరెక్ట్. విదేశీ పర్యటన చేయడం ద్వారా మన డబ్బు పోతుంది. ఎందుకు అంటే ఫస్ట్ నువ్వు ఏదైనా థాయిలాండ్ కానీ, మలేషియా కానీ, సింగపూర్ ఏదైనా దేశం వెళ్ళాలంటే నీ రూపాయిని ముందు డాలర్లో కన్వర్ట్ చేసుకోవాలి, ఆ డాలర్లో తీసుకోవాలి, అక్కడ మార్చుకోవాలి. సేమ్ బ్యాంక్ మార్చినా కూడా ట్రాన్సాక్షన్ మధ్యవర్తిత్వం చేసే డాలర్ అది ఆ ట్రాన్సాక్షన్ పోతుంది కాబట్టి మన రూపాయి పడిపోతుందని చెప్పారు. సో విదేశీ, సో ఇప్పుడు స్వదేశం చేస్తే మన డబ్బు మన దగ్గర ఉంటుంది కదా. మరి ఇప్పుడు చైనా చేసింది. ఇప్పుడు చూడు, నా వెనకాత లొకేషన్లో నువ్వు ఒక్కరైనా విదేశీ వాడిని చూడు, మీరు మొత్తం స్క్రీన్ షాట్లు తీసుకొని చూడు, అందరూ లోకల్ వాళ్ళు. కొన్ని లొకేషన్ ఏమైనా పెద్ద తోపు లొకేషన్ అంటే దిక్కుమాలిన లొకేషన్, మీరు ఫుల్ వీడియోలో చూస్తే. కానీ వరల్డ్ ఫేమస్ అయిందిలేండి, వరల్డ్ ఫేమస్ అయింది. అందరూ స్క్రీన్ షాట్లు పెట్టుకొని కెమెరాలు పట్టుకొని సీ అండి. ఇప్పుడు మన ఇండియాలో అంతవరకు ఎందుకు, వైజాగ్ నుంచి కానీ హైదరాబాద్, మరి మన ఇండియాలో ఉన్న గోవాను చూడడానికి వెళ్ళాలి అంటే ఎంత కష్టం. సింపుల్, నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను. మన వైజాగ్ నుంచి గోవా ఎయిర్పోర్ట్కి వెళ్ళి గోవా వెళ్ళడానికి, వైజాగ్ నుంచి థాయిలాండ్ వెళ్ళడానికి, హైదరాబాద్ నుంచి థాయిలాండ్ వెళ్ళడానికి అదే ప్రైస్ అవుతుంది. ప్రైస్ పక్కన పెట్టి, ఫ్లైట్ టికెట్లు పక్కన పెట్టి, అక్కడి నుంచి ఆ ట్యాక్సీ రాబరీ, రెస్టారెంట్ రాబరీ. థాయిలాండ్ వెళ్ళినోడు మన భారతీయుడు ఎవడు చచ్చిపోయాడు అని వినలేదు. కానీ ఆంధ్ర వాళ్ళు, శ్రీకాకుళం ఇది మన తెలుగు వాళ్ళు గోవా వెళ్ళి చచ్చిపోయాడు, నెత్తి పగలు కొట్టేశారు. గుర్తుందా మీకు? ఆ సినారియో విన్నారు కదా అప్పుడు నేను చేశాను వీడియో. అదేంటది, ఆ ట్యాక్సీ వాళ్ళు దౌర్జన్యం ఏంటి? అరే థాయిలాండ్లో దిగిన వెంటనే 150 రూపాయలు ఇస్తే సిటీ సెంటర్కి తీసుకెళ్ళిపోతారు, 40 రూపాయలు ఇస్తే లోకల్ బస్సు తీసుకెళ్ళిపోతుంది, 500 రూపాయలు ఇస్తే పెద్ద ట్యాక్సీ తీసుకెళ్తుంది, 150 రూపాయలు ఇస్తే రాపిడో బైక్ తీసుకెళ్తారు సిటీ సెంటర్కి. కానీ మన ఇండియాలోని, మన గోవాలోని మన తెలుగు వాళ్ళు పాస్పోర్ట్ లేని వాళ్ళు, మీరు గోవా వెళ్ళాక గోవా దగ్గర నుంచి నువ్వు ఆ కంగోనా బీచ్కి కానీ, ఆ బీచ్కి కానీ ట్యాక్సీ 4000 5000. గోవా వెళ్ళినోళ్ళకి తెలిసే విషయం. అక్కడికి వెళ్ళాక హోటల్ దందా. అరే సిస్టమ్ అనేది మన దగ్గరే సరిగ్గా లేదు. మళ్ళీ ఇప్పుడు గోవా ఏమైనా పాత పడిపోయిన ప్లేసా అంటే ఇంటర్నేషనల్ టాప్లో ఇంటర్నేషనల్స్ వస్తారు, అంత చేశారు. మన లోకల్ ప్లేసులు మనకే అందుబాటులో లేవు. పోనీ
అన్వేషణ నువ్వు తిరిగావంటే ఎంత గెలిచి రచ్చగెళ్ళాలి. ఇదే సిద్ధాంతం, చైనా సిద్ధాంతమే. నేను ఈ ప్రపంచ యాత్ర 6 సంవత్సరాల ప్రపంచ యాత్ర ముందు ఇండియా అంతా తిరిగాను. మన దగ్గర ఉన్న లొకేషన్లు ఇండియా ప్రపంచంలో చైనా దగ్గర ఉన్నవి మన దగ్గర ఉన్నాయి. మనకి లేదాకి ఎలాగో వాళ్ళకి అటు సైడ్ది అటు వాళ్ళకి కొండలు కోనలు అవతారం ఉంటాయి, మనకి కొండలు కోనలు అవతారం. మనకి సహారా ఎడార్లు ఎలాగో ఎడార్లు ఉన్నాయి, జలపాతాలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, కారడవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అగ్నిపర్వతాలు ఉన్నాయి, జలపాతాలు ఉన్నాయి. ఇలాగ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉంది, మనకి సెకండ్ గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా ఉంది. మీకు తెలిసి ఎవరికైనా? ఎవరికి తెలియదు. సెకండ్ గ్రేట్ వాల్ మన దగ్గర ఉంది, సత్యం లైట్ కూడా వెలిగింది మన దగ్గర ఉంది. ఎవరికి అడుగు ఎవరినైనా. భారతదేశంలో సగం అసలు 90% జనాభాకి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత అతిపెద్ద గ్రేట్ వాల్ మన దగ్గర ఉందని ఎవరికి తెలియదు. మన కోటలు, అతి పురాతనమైన సంస్కృతి, మన సంస్కృతిని దరిద్రం. నేను ఇండియా అంతా తిరిగాను, ఆల్ ఇండియా అంతా 100 రోజులు భారత ఖండపు యాత్ర చేశాను. ప్రపంచ యాత్రకు ముందు భారత ఖండపు యాత్ర చేశాను. బాత్రూమ్ ఫెసిలిటీస్ ఉండేవి కాదు. నేను పక్కన పెట్టు దేవస్థానాలు, గుళ్ళు, గోపురాలు, చౌటాచార్థం, అష్టాదశ జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు ఎన్ని తిరిగాను. ఏమి లాభం? బాత్రూంలో ఫెసిలిటీ. మగవాళ్ళు అంటే మా ఫ్రెండ్స్ బయట పాస్ పోసుకునేవాళ్ళం. ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడేవారు మా కళ్ళతో చూసాం. దానికి తోడు కారులో వెళ్తుంటే ప్రతి స్టేట్లో లంచాలు. మన టూరిజం ఫస్ట్ బాగుంటే వాళ్ళు మాంటారు. మీరు ఇంటర్నేషనల్ టూరిజం ముందు అభివృద్ధి చేయండి, మీరు పెట్టుబడి పెట్టండి, తర్వాత డబ్బులు ఎలా వస్తాయి? మన దేశంలో అన్ని ఫెసిలిటీస్ ఉంటే విదేశం ఎందుకు వెళ్తామండి చెప్పండి? థాయిలాండ్లో ఏముందని బీచ్ మన దగ్గర లేదా? సేమ్ మనం అభివృద్ధి చేయలేదు కాబట్టి, సేఫ్టీ లేదు కాబట్టి. సో మొత్తం టూరిజం అన్నీ మీరు అభివృద్ధి చేయండి, వస్తాయి. ఐ హోప్ మీకు అన్నీ నచ్చాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలోని డొనాల్డ్ ట్రంప్ గారు ఇప్పుడు వచ్చి ఉన్నారు ప్రజెంట్ బీజింగ్లో. డొనాల్డ్ ట్రంప్ గారితో పాటు 17 మంది తోపులు వచ్చారు. ఆ తోపులు ఎందుకు వచ్చారు ఏంటి అన్ని విషయాలు మీకు చెప్తాను. ఐ హోప్ నేను అన్ని కవర్ చేశాను. మెయిన్ ఆయిల్ దగ్గర నుంచి బంగారం దగ్గర నుంచి టూరిజం మెయిన్ ఇంపార్టెంట్ అన్నీ కవర్ చేశాను. అందులో అన్నీ ఉంటాయి. ఐ హోప్ మీకు ఏం నచ్చింది, మీరు ఏం చేస్తే మోడీ గారు చెప్పినవి మనం పాటించాలి, భారతీయుడిగా పాటించాలి. నేను పాటిస్తున్నాను అన్నీ. దేశం ఎదుగుదల నాకు ముఖ్యం. ఓకే, నెక్స్ట్ వీడియో మిస్ చేయకండి. ఇది ప్రతి ఒక్కరికి చూపించండి. మీ విషయాన్ని విలువైన కమెంట్ చేయండి, ప్రజలకు అర్థమవుతుంది. ఓకే.